హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్పిటి ఛానల్. నేను మీ శ్రీలేఖని. సో ఇది 10 డే బడ్జెట్ ఫ్రెండ్లీ బాలి ట్రిప్ అన్నాను కదా. సో ఇది డే 6 అనమాట. సో డే 6లో అయితే నేను వాటర్ ఫాల్స్ కవర్ చేస్తున్నాను. అవి ఏంటి అంటే తుక్కడ్ చాంపంగ్ వాటర్ ఫాల్, క్యాంతోలాంపో వాటర్ ఫాల్ అండ్ తిబుమన వాటర్ ఫాల్. ఎర్లీ మార్నింగ్ లెగ్సి బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ వీ హెడెడ్ టు తుక్కడ్ చాంపంగ్ వాటర్ ఫాల్. సో తుక్కడ్ చాంపంగ్ వాటర్ ఫాల్కి అయితే మేము గూగుల్ మ్యాప్స్లో నావిగేషన్ పెట్టుకొని అలా వెళ్ళిపోయాము. సో నేను నావిగేట్ చేస్తుంటే మా హస్బెండ్ డ్రైవ్ చేశారనమాట 2-వీలర్ని. సో మనకి ఇక్కడ పార్కింగ్ ఫీ ఉంది అండ్ ఆల్సో ఎంట్రీ ఫీ కూడా ఉండింది. వెళ్ళేటప్పుడు పెద్ద వర్షం పడడం వల్ల మేమైతే వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే వీడియో తీశాను. సో తుక్కడ్ చాంపంగ్ వాటర్ ఫాల్ ఏంటి అంటే మనకి పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. అంటే లైక్ కొండ పైనుంచి కొండ కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్స్ని అయితే చూడాలన్నమాట. వర్షం పడడం వల్ల అయితే కొద్దిగా స్లిప్పరీగా ఉంది, బట్ స్టిల్ వీ మేనేజ్డ్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మనకి మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. అదే మనకి కిందకి వెళ్ళి చూస్తాము. ఇది టాప్ వ్యూ. మొత్తం అంతా కూడా దట్టమైన అడవి. సో ఇది ఫైనల్ తుక్కడ్ చాంపంగ్ వాటర్ ఫాల్ వ్యూ అనమాట. సో దీనికోసం అయితే వ్యూ కోసం మేము లైన్లో నించున్నాము అండ్ ఆల్సో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలానే టైం పట్టింది. ఎందుకంటే ఎండ లేదు అండ్ ఫొటోస్ కూడా చాలా డల్గా వచ్చాయి అనిపించింది. ఒకవేళ కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి, ఎండ వస్తున్నప్పుడు చాలా బాగా వస్తాయి ఫొటోస్. సో నెక్స్ట్ వాటర్ ఫాల్ ఏంటి అంటే క్యాంతోలాంపో వాటర్ ఫాల్. సో ఈ వర్షంలోనే రైన్ కోట్ వేసుకొని మరీ వెళ్ళిపోయామన్నమాట క్యాంతోలాంపో వాటర్ ఫాల్కి. తీరా అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటి అంటే వాటర్ ఫాల్ అనేది టెంపరీ క్లోజ్డ్ అంట. ఎందుకు అంటే వెదర్ బాగాలేదు అండ్ ఆల్సో వాటర్ లెవెల్స్ అనేవి చాలా హై అయ్యాయి, ఎవరిని అలో చేయట్లేదని చెప్పేసి అయితే క్లోజ్ చేసేసారు. సో అది ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి చూపిద్దామని అయితే గూగుల్ ఇమేజ్ని పెట్టేశాను. నెక్స్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి తిబుమన వాటర్ ఫాల్, విచ్ ఇస్ ద ఫైనల్ వాటర్ ఫాల్ ఇన్ అవర్ ఐటినరీ ఫర్ ద డే 6. నాకు చాలా ఇష్టమైన వాటర్ ఫాల్ కూడా తిబుమన వాటర్ ఫాల్. వెళ్ళే దారంతో కూడా చాలా ప్రశాంతంగా, చాలా గ్రీనరీగా, చాలా బాగుంది. మాకైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంది అనిపించి, అంటే మధ్యలో హౌసెస్ని కూడా దాటుకొని వెళ్తాము. సో అక్కడ వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. సో దీనికి కూడా మనకి ఎంట్రీ ఫీజు అయితే ఉంది అండ్ పార్కింగ్ ఫీజు కూడా ఉండింది. కంపేర్ టు తుక్కడ్ చాంపంగ్ మనకి ఇక్కడ అంతగా మెట్లు ఎక్కి దిగడం అనేది ఉండదు, జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది కాబట్టి కొద్దిగా స్లిప్పరీగా అయితే ఉండింది. నేనెప్పుడు అనుకోలే వాటర్ ఫాల్స్ చూడడానికి ఇలాగ కొండల పైకి కిందకి లోపలికి వెళ్తానని, బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. చాలా బాగుంది. సో తిబుమన వాటర్ ఫాల్స్ మెయిన్ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మనం ఈ బ్రిడ్జిని దాటుకొని అవతల వైపుకి వెళ్ళాలి. నాకెందుకో ఇది ఏంటో తెలియలేదు, కానీ మీకు ఎవరికైనా ఇది ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే దారిలో అయితే కొద్దిగా ఆకర్షణీయంగా అనిపించింది లైన్లో నించున్నప్పుడు. నాకు తెలిసినంతవరకు ఇది ఓల్డ్ ఆ టైంలోని వాళ్ళు ఫార్మింగ్ అవి ఎలా చేసుకుంటారని చెప్పడానికి పెట్టినట్టున్నారు సింబాలిక్గా, బట్ నాకు తెలియదు, ఐఎమ్ అన్షూర్. అందుకనే మీకు కనుక ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తిబుమన వాటర్ ఫాల్ అయితే మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత అయితే దెన్ వీ హెడెడ్ బ్యాక్. సో చాలా క్వాలిటీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశాను అనిపించింది. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మేము వెళ్ళిన టైంకి ఎండ కూడా వస్తుంది కాబట్టి వీడియోస్ అయితే మంచిగా వచ్చాయి అసలు. సో ఈ 3 వాటర్ ఫాల్స్లో మీరు మీ బాలి ట్రిప్కి దేన్ని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీ ఐటినరీలో తప్పకుండా నాకు చెప్పండి. ఒకవేళ కనుక ఐటినరీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫ్రీ ఐటినరీ షేర్ చేస్తాను. Thanks for watching. See you in the next video. Bye.